హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈ మధ్య వీడియోలు అయితే పెట్టలేదు కదండీ! మీకు కూడా తెలుసు. ఎందుకోసం పెట్టలేదంటే ఫోన్ అయితే నా దగ్గర లేదనమాట. నా దగ్గర ఉన్న ఫోన్‌లో కెమెరా క్వాలిటీ అంత క్వాలిటీ లేకపోవడం వల్ల వీడియోస్ అనేవి సరిగ్గా రాకపోవడం చేత పెట్టలేదు. ఇక నుంచి అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా బయట అయితే చిమ్మేసుకొని ముగ్గు అయి వేసేసి లోపలికైతే వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్‌గా బియ్యం అయితే నానబెట్టానండి అన్నం కోసం. పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు కదా! లంచ్ క్యారేజ్ అవి పెట్టి పంపిస్తాననమాట. ఉదయమే ఆటోకెళ్తున్నారండి. ఇంక ఇక్కడ ఈ బాక్స్‌లో వచ్చేసి మీగడ, పాలు కాగబెడతాం కదా! దాని మీద ఉన్న మీగడనమాట. నేను ముందు రోజు ఈవినింగ్ కాగబెడతానండి పాలు. ఇంక అప్పుడు కాఫీ, టీ అట్లా తాగిన తర్వాత మిగిలిన పాలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే అయితే వాడుకుంటాను. అప్పుడు నెక్స్ట్ డే ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల మనకి మీగడ తయారవుతుంది కదా! పైన అదంతా తీసి ఒక డబ్బాలో వేసేసుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా అందుకు అది అక్కడ ఉందనమాట డబ్బా. ఇంక ఇక్కడ బంగాళదుంపలైతే ఫ్రై చేద్దామని చెప్పి ఒక రెండే 2 ఉన్నాయండి. ఎక్కువ లేవనమాట. ఇంట్లో కూరగాయలైతే ఏమీ లేవు. టమోటాలు ఇట్లా. ఇంకా దానివల్ల ఫ్రై చేద్దాంలే లైట్‌గా పిల్లల కోసమే కదా! కొంచెం అని చెప్పి ఒక 2 ఆ 2 కూడా కట్ చేసి పెట్టాను. ఇక్కడ పాలు కాగుతున్నాయి కదా! కాఫీ అయితే చేసుకుందామని చెప్పి బ్రూ అండి. ఇన్‌స్టాంట్ బ్రూ ఉంటుంది కదా! అది ఎక్కువ తాగుతాము. ఇంకా లేదనుకుంటే ఒక్కోసారి టీ కూడా తాగుతామండి. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఆ మూడ్‌ని బట్టి ఏది ఇష్టపడితే అది చేసుకొనైతే తాగుతాము. ఇంకా మా పిల్లలు, మా హస్బెండ్ కూడా ఇంకా లేవలేదండి. ఇంకా నేను కొంచెం ముందే లేస్తాను కదా! ఇంట్లో వర్క్ ఉంటుంది కాబట్టి టిఫిన్ చేయాలి. తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేయాలి. ఇంకా వాళ్ళకి స్నానానికి ఇవన్నీ కూడా రెడీ చేయాలి కదా! ఇంకా అందుకోసం నేను ముందుగా లేచి ఫస్ట్ కొంచెం బయట అది చిమ్మేసి అంతా ముగ్గంతా పెట్టేసిన తర్వాత అయితే ఫస్ట్ పాలు గానీ కాగబెట్టేసుకొని బ్రూ కానీ, టీ కానీ తాగిన తర్వాత అయితే మిగతా పనైతే చేసుకోవాలనిపిస్తది. అందుకోసం ముందు బియ్యం కడిగి పెట్టేసామనుకోండి నానతాయి. కొంచెం ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా నానాయనుకోండి రైస్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కడిగి పెట్టి వండిన రైస్ కంటే కొంచెం నానబెట్టిన రైస్ అయితే మనకి చాలా బావుంటది. ఫ్రెష్‌గా అంటే విడివిడిగా ఉడుకుతదనమాట. దానివల్ల నేను ఇంకా టైం ఉంటే ఇట్లా పెట్టేసుకుంటాను గుర్తుంటే. ఒక్కోసారి గుర్తు లేకుండా టిఫిన్ అవి స్టార్ట్ చేసేసాననుకోండి, ఇంకా అప్పుడైతే అప్పటికప్పుడు కడిగి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా అలా వండిన దానికి, నానబెట్టి వండిన దానికి చాలా ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు కదా! సో, కాఫీ అయితే కలిపేసుకొని చక్కగా తాగేసానండి. ఫోన్ చూసుకుంటూ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ లోపు కాఫీ అయితే తాగేసాను. ఇంకా తర్వాత అయితే కిచెన్‌లోకి మళ్ళీ వచ్చేసాననమాట. వచ్చేసి ఇంకొక కడాయి అయితే పెట్టేసి దాంట్లో కొంచెమే ఆయిల్ ఏసానండి. ఎందుకంటే బంగాళదుంపలు రెండే కదా! అవి వేగడానికైతే ఆయిల్ సరిపోతుంది. ఇంకా కొన్ని తిరగమాత గింజలండి. పోపు గింజలని కూడా అంటాం కదా! అవి ఒక చిన్న ఉల్లిపాయ వేసేసిన తర్వాత ఇంకా అవి ముందు నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టాను కదా! బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసేసి ఇంకా అవైతే ఒక గిన్నె చిల్లుల గిన్నెలో వేసి పెట్టాను. నీళ్ళన్నీ కారిపోతాయనేసి. ఇంకా ఒక సైడ్ అయితే రైస్ ముందు నానబెట్టుకున్నాను కదా! ఇంకా అదైతే ఉడికిస్తూ ఉన్నానండి. ఇంకా 2 అయిపోయాయనుకోండి. టిఫిన్ అయితే ఇంక ఈరోజు మ్యాగీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టిఫిన్ కోసం కూడా ఇడ్లీ పిండి అయిపోయింది. దోసకి కూడా వేయలేదండి ఈ మధ్య. దానివల్ల ఇంకా మ్యాగీ అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా! ఇంకా సరిపోతదిలే అనేసి ఇంకా మ్యాగీ చేయాలని పక్కన పెట్టేసాను. అదేముంది ఒక 10 మినిట్స్‌లోపు అయిపోతుంది కదా! ముందు అయితే లంచ్ బాక్స్ కోసం రెడీ చేద్దామనేసి ఇంక ఇక్కడ ఆయిలేసి అవేసేసాను కదా! ఇంక ఇప్పుడు ఇవి కూడా నీళ్ళన్నీ అడిచిపోయిన తర్వాత ఈ ముక్కలు కూడా మనం బాండీలో వేసేసుకొని మంచిగా కలబెట్టేసి దాంట్లో లైట్‌గా సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మూత పెట్టామనుకోండి కరెక్ట్‌గా ఒక 10 మినిట్స్ కల్లా మగ్గిపోతాయన్నమాట. చాలా స్మూత్‌గా మగ్గిపోతాయండి. ఇంకా నేను ఒక్కోసారి ఇట్లనే చేస్తుంటే ఏమన్నా కూరగాయలున్నా కూడా పిల్లల కోసం లేట్ అయిపోయిందనుకోండి టైం ఎక్కువగా లేనప్పుడు ఇలా బాండీలో వేసేసుకొని ఎనీ కూరగాయ నీకు నచ్చిన ఏదైనా కూరగాయ వేసేసుకొని మనము ఇంకా మగ్గిన తర్వాత అయితే దాంట్లోకి కొబ్బరి పొడి గానీ, లేదంటే పల్లీల పొడి, నువ్వుల పొడి ఇలా ఎవరి ఫ్లేవర్‌కు తగినట్టుగా వాళ్ళైతే ఈ పొడులనేవి వేసుకొని ఫ్రైనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా పల్లి పొడి, ఇలా పుట్నాల పొడి, నువ్వుల పొడి ఇవన్నీ ఎక్కువగా వేయనండి. ఎక్కువ కొబ్బరి పొడే వేస్తాననమాట. కొంచెం అంత కొబ్బెర, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టి అందులోనే కొంచెం జీలకర్ర, ఇంకా సాల్ట్ తగినంత కారం అవేసేసుకొని ఇదిగో ఇలాంటి కొబ్బెర కొంచెం చిన్న ముక్క, ఇంకా తెల్లగడ్డ అదంతా కూడా వేయనండి. ఒక 4 చీలికలైతే వేసి పట్టాననమాట. మనకు ఒక సుమారుగా ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ కర్రీ చేసుకున్నప్పుడు వేసుకునేలాగా సరిపోతుందనమాట.
ఇంకా ఇవి మంచిగా వేగిపోయాయండి. బాగా ఉడికి స్మూత్‌గా అయిపోతాయన్నమాట. ఇంకా అప్పుడు మనం కొబ్బరి పొడి పట్టేసుకొని ఇంకా వేసేసుకున్నామంటే సరిపోతది. ఇంకా అన్నం కూడా ఉడకడానికి వచ్చిందండి. అంత చిన్న దాంట్లో ఏంటి రైస్ అనుకుంటున్నారా? ఇంకా మా పిల్లలకి మధ్యాహ్నానికి నాకు సరిపోతది. ఇంకా మా హస్బెండ్ అయితే తను హోటల్ కదండీ! ఇంకా హోటల్‌లోనే తినేస్తారనమాట. ఓన్లీ నైట్, మార్నింగే ఇంట్లో తినేది. ఇంకా అందుకు కొంచెం తక్కువనే చేశాననమాట. ఫ్రై తొందరగా ఉదయాన్నే చేయడం వల్ల నైట్‌కి కూడా కొంచెం స్మెల్ వస్తా సద్ది పడిపోతుంది అంటాం కదా! అట్లా అవుతుందని నేను ఇంకా మధ్యాహ్నానికి ఆవకాయ కొంచెం ఫ్రై కొంచెం వేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి వాళ్ళు ఎక్కువ తినరండి. లైట్‌గా కలుపుకుంటారు. దానికోసమే కారం కూడా కొబ్బరి పొడి అనేది చూసి వేసుకుంటూ ఉన్నాను. ఎక్కువ కారం అంటే కారం అంటారు. ఇంకా ఎక్కువగా ఫుడ్ అంతా తినకుండా వేస్ట్ చేస్తారు కదా! దానివల్ల లైట్‌గా వేసేసి కొబ్బరి పొడి అది చేస్తున్నాననమాట. ఇంకా కావాలనుకుంటే మనం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వెయ్యను. కొంతమంది వేసుకుంటారేమో. దానికోసం చెప్తూ ఉన్నాను. ఇంకా నేనైతే వేయననమాట. ఇట్లనే చేసుకుంటా. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో అదే జీలకర్ర వేసాం కదా! దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ఇంకా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది చేయడము. ఇంకా రైస్ కూడా దగ్గరగా ఉడకడానికి వచ్చేసిందండి. ఇంకొక 2 మినిట్స్ అట్లా ఇంకా గంజంతా వంచేసామనుకోండి, ఇంకా మగ్గిన తర్వాత లంచ్ క్యారేజ్ అయితే రెడీ చేయొచ్చు. ఒక పక్క పిల్లలు కూడా లేచి ఉన్నారండి ఇప్పటికైతే. ఇంకా పాలు అవి ఇచ్చాను వాళ్ళకి. తాగేసిన తర్వాత కొంచెం మూడీగా కూర్చున్న తర్వాత అయితే స్నానం అవి చేపిచ్చి ఇంకా వాళ్ళకి డ్రెస్ అవి వేసి ఇంకా నీట్‌గా రెడీ చేస్తాను. బ్యాగ్స్ అవి ముందు రోజే హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్దేసుకుంటారండి. అక్కడివక్కడ పెట్టేసుకుంటారనమాట. ఇంకా లంచ్ క్యారేజ్ మొత్తము పక్కన పెట్టేసిన తర్వాత రెడీ చేసి మ్యాగీ కూడా చేసేస్తున్నాను. ఇప్పటికి పిల్లలకి స్నానాలు కూడా చేసి రెడీ చేసి కూర్చోబెట్టేసి వచ్చాననమాట. ఇంకా పాపకు జడలు మాత్రం వేయాలి. ఇంకా తనకి యూనిఫామ్ కాబట్టి ఇంకా రిబ్బన్స్ తోటే వేయాలి కదా! అందుకోసమని కూర్చోబెట్టి వచ్చాననమాట. ఇంకా మ్యాగీ ప్రిపేర్ చేసి పెట్టేసి జడలు అవి వేసామనుకోండి, ఇది కొంచెం చల్లారిపోతుంది కదా! తినడానికి బావుంటదని ఇంకా మొత్తం అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా జడలు అవి వేసి ఇంకా మంచిగా బొట్టవి పెట్టామనుకోండి, ఇంక తనది కూడా అయిపోతుంది. ఇంక ఇద్దరికి పెట్టించామనుకో ఇంక తినేస్తారు. ఇంకా ఆటో వచ్చే టయానికైతే రెడీగా ఉన్నారనుకోండి, ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇంక ఇది ఇలా ఉండగా లంచ్ క్యారేజ్ కూడా సర్దడానికైతే ఇక్కడ పెట్టేశాననమాట. ఇంకా ఒక పక్క పిల్లలు పిలుస్తూ ఉన్నారనమాట, జడలేద్దురా అని. మా పాప అయితే చాలా తొందర తనకి ఆటో వచ్చేస్తదేమో అని భయంతోటి పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఇక్కడ రెడీ చేసామనుకోండి, ఇవి కొంచెం మరీ వేడిగా లేకుండా కొంచెం రూమ్ టెంపరేచర్‌లోకైతే వస్తాయి కదా! అట్లా ఇంక ఇదంతా సర్దేశాను ఇప్పుడు. చూడండి ఇంక పిల్లలు కూడా మంచిగా రెడీ అయ్యి ఉన్నారనమాట ఆటో కోసం అయితే. ఇంకా అదే కొంచెం చూపిస్తూ ఉన్నాను. నచ్చితే వీడియో కొంచెం లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.